ఈ వీడియోలో మనం JNTU సి లాంగ్వేజ్ R18 సిలబస్లో ఉన్నటువంటి ఫైల్స్ సెక్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్ని సాల్వ్ చేద్దాం. అందుకని నేను ఏం చేస్తానంటే నా VS కోడ్ ఓపెన్ చేసి ఆ ప్రోగ్రామ్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసాను. అలాగే ఒక సి ఫైల్ నేమ్ ఏమి ఇచ్చానంటే ప్రింట్ కంటెంట్స్ ఆఫ్ ఫైల్ డాట్ సి. మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ముందు బేసికల్గా ఫైల్స్ గురించి ఒకసారి చూసుకుందాం. సో ఫైల్స్లో బేసికల్గా 3 థింగ్స్: ఓపెనింగ్ ఏ ఫైల్, అండ్ ఫైల్ని ఓపెన్ చేసిన తర్వాత రీడ్ కానీ రైట్ కానీ చేసి తర్వాత ఫైల్ క్లోజ్ చేయాలి. లైక్ మనం ఏదైనా బుక్ని కూడా ఫైల్ కూడా ఓపెన్ చేయాలంటే ఓపెన్ ద ఫైల్, ఐదర్ వీ కెన్ రీడ్ కానీ రైట్ కానీ చేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తాం అనమాట. అంతే సింపుల్. ఈ 3 స్టెప్స్ మన సి ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఉండాలి. సో ఓపెన్ చేసినప్పుడు ఫైల్ని మనకి మోడ్స్ ఉంటాయి. మనం రీడ్ మోడ్లో కానీ రైట్ మోడ్లో కానీ అపెండ్ మోడ్లో కానీ మనం ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఈ ఒక్కొక్క స్టెప్కి సింటాక్స్ మనం చూసుకుందాం. ఫస్ట్ సింటాక్స్, ఫైల్ ఓపెన్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ ఫైల్ టైప్ ఉంటుంది. ఓకే, ఇది ఆల్రెడీ stdio.h లైబ్రరీలో ఉంటుంది. సో మనం జస్ట్ stdio.h లైబ్రరీని యూజ్ చేసుకొని డైరెక్ట్గా ఫైల్ని యూజ్ చేయొచ్చు. సో ఫైల్ పాయింటర్ ఏం చేస్తుంది అంటే fp ఈజ్ ఎ పాయింటర్ టు ఏ ఫైల్ అండ్ fopen రిటర్న్స్ ఎ పాయింటర్ టు ఏ ఫైల్. బేసికల్గా మనం ఇచ్చిన ఫైల్ నేమ్ ఇది, ఏ మోడ్లో కాల్స్తే ఆ మోడ్లో మనము ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. దాని ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఆ ఫైల్ని ఆ మోడ్లో ఓపెన్ చేస్తుంది. ఒకసారి రీడ్ మోడ్లో కాల్స్తే రీడ్, లేదా రైట్ మోడ్లో కాల్స్తే రైట్, అపెండ్ మోడ్లో కాల్స్తే కూడా అది ఓపెన్ చేసి మనకి ఫైల్ పాయింటర్ ఇచ్చేస్తుంది అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ చూస్తే మనం ఇలానే రాయొచ్చు. ఒక ఫైల్ పాయింటర్ fp తీసుకొని ఆ fpలో fopen అన్నప్పుడు మనకు పాయింట్ వచ్చేస్తుంది. లేదు అంటే ఒక సింగిల్ లైన్లో కూడా మనం డైరెక్ట్గా ఫైల్ పాయింటర్ని ఇలా రాయొచ్చు. ఇక్కడ ఒక డమ్మీ ఫైల్స్ అనే ఫోల్డర్లో file1.txtని రీడ్ మోడ్లో ఓపెన్ చేసి మనకు ఆ ఫైల్ పాయింటర్ ఇచ్చేస్తుంది. అక్కడ నుంచి మనం రీడ్ కాబట్టి రీడ్ చేస్తాం, రైట్ అయితే రైట్ చేస్తాం. అకార్డింగ్లీ మనం మన కోడ్లో మోడిఫై చేసుకోవచ్చు అనమాట, యూజ్ చేసుకోవచ్చు అకార్డింగ్లీ. జనరల్గా ప్రింట్ఎఫ్ ఎప్పుడైనా అది ఆల్వేస్ ఇట్ పాయింట్స్ టు మానిటర్, ఓకే, స్టాండర్డ్ అవుట్పుట్. అలాగే స్కాన్ఎఫ్ వచ్చేకాడికి అది కీబోర్డ్కి పాయింట్ అయి ఉంటుంది. అలాగే మీరు పుట్ క్యార్ తీసుకున్నా కూడా అది స్క్రీన్కి పాయింట్ అయి ఉంటుంది. అలాగే గెట్ క్యార్ తీసుకున్నా కూడా అది కీబోర్డ్కి పాయింట్ అయి ఉంటుంది. అదే ఒకవేళ మనకు ఫైల్స్ కావాలంటే మనము ఈ ఇన్పుట్ అవుట్పుట్ని ఏం చేయాలంటే ఫైల్కి పాయింట్ చేయాలి. అందుకని మనకున్న 2 ఫంక్షన్స్ ఏంటంటే గెట్ సి అండ్ పుట్ సి. గెట్ సి ఏం చేస్తుంది అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఫైల్ నుంచి డేటాను తీసుకొస్తూ ఉంటుంది. ఎప్పటి వరకు తీసుకొస్తుంది అంటే ఫైనల్గా కంటెంట్ అయిపోతే EOF అని చెప్పి ఒక ఎండ్ ఆఫ్ ఫైల్ అని రిటర్న్ చేస్తుంది. అప్పటి వరకు కూడా క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేస్తూనే ఉంటుంది. సిమిలర్లీ పుట్ సి ఏం చేస్తుంది అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఫైల్లో డేటాని పెడుతుంది అనమాట. ఓకే, మనం సింటాక్స్ చూసుకుంటే కనుక గెట్ సి చూస్తే సింపుల్గా గెట్ సి ఫైల్ పాయింటర్స్ సరిపోతుంది మనం. ఓకే, పుట్ సికి వచ్చేకాడికి మనం పెట్టాల్సిన క్యారెక్టర్, రాయాల్సిన క్యారెక్టర్ ప్లస్ ఫైల్ పాయింటర్ ఇస్తే సరిపోతుంది. సో ఫైనల్గా మనం చేయాల్సిన పని ఏంటంటే క్లోజ్ చేయాలంటే జస్ట్ ఆ ఫైల్ పాయింటర్ ఇస్తే సరిపోతుంది. ఒక సి ప్రోగ్రామ్ రాసే ముందు కావాల్సినటువంటి బేసిక్ ఫంక్షన్స్, మెయిన్ కానివ్వండి, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, వాటి గురించి సపరేట్ వీడియోని ఆల్రెడీ చేసి ఉంచాను. సో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను. సో బిఫోర్ ఈ వీడియో మీరు సాల్వ్ చేసే ముందు అది కూడా చూసి కొన్ని నాలెడ్జ్ ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేసేద్దాం. సో బేసికల్గా ప్రోగ్రాంలో మనం ఏం చేయాలంటే వీఆర్ సపోజ్ టు రీడ్ డిస్ప్లే అండ్ కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్. సో క్విక్గా ఒక ఫైల్ క్రియేట్ చేసేస్తాను. ఆ ఫైల్కి file.txt అని పెట్టేసి దిస్ ఈజ్ డమ్మీ ఫైల్ ఫర్ డెమో పర్పస్. ఓకే, ఫైల్ ఒకటి క్రియేట్ చేసి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేసి స్టాండర్డ్ అవుట్పుట్కి అంటే స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి మనం. సో ఫస్ట్ మనము ఒక ఫైల్ని మనం ఫైల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఇందాక మనం నేర్చుకున్నాం. బేసికల్గా ఫైల్ని ఓపెన్ చేయాలి, తర్వాత రీడ్ రైట్, మనకి ప్రాబ్లమ్స్ సంబంధించినట్టుగా రీడ్ అయితే రీడ్, లేదా రైట్ అని రైట్ చేసి తర్వాత ఫైల్ని క్లోజ్ చేస్తాం. సో ఫైల్ని ఓపెన్ చేయాలి అంటే ఆ సింటాక్స్ మనం మళ్ళొకసారి చూద్దాం. సో ఫైల్ సింటాక్స్ డిస్ప్లే అయింది. సో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా అక్కడ ఏముందో అదే మనం ఇక్కడ రాసేద్దాం. ఓపెన్, నా ఫైల్ ఎక్కడ ఉంది, file.txt, ఇక్కడ ఇదే లొకేషన్లో ఉంది కాబట్టి file.txt అని ఇచ్చేసి నేను ఏ మోడ్లో ఓపెన్ చేస్తానంటే రీడ్ మోడ్లో దాన్ని ఓపెన్ చేసేద్దాం. ఓకే, సో ఆబ్వియస్గా ఈ ఫైల్ తర్వాత fopen వీటికి సంబంధించిన అన్నీ కూడా మనకు ఎక్కడ ఉంటాయంటే stdio.h లైబ్రరీలో ఉంటాయి. అది పెట్టగానే మనకు ఉన్నటువంటి రెడ్ మార్క్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, డన్. సో హెవీ లిఫ్టింగ్ అంతా కూడా ఈ లైబ్రరీలోనే రాసేస్తుంది. ఆ ఫంక్షన్ డెఫినేషన్స్ అని ఆల్రెడీ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే జస్ట్ ఆ ఫంక్షన్ డెఫినేషన్స్ యూస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగాలి. ఒకవేళ ఇక్కడ ఈ ఫైల్ లేకపోతే కనుక ఏమవుతుందంటే ఫైల్ పాయింటర్లో అది ఏం చేస్తుందంటే పాయింటర్ నల్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మనం ముందు చెక్ చేద్దాం ఆ ఫైల్ ఉందా లేదా అని. ఒకవేళ ఫైల్ లేదనుకోండి మనం డైరెక్ట్గా అనేబుల్ టు ఫైండ్ ద ఫైల్ అని పెట్టవచ్చు మనం. ఓకే, అది అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ని ఎగ్జిట్ చేస్తాం. సో ఎగ్జిట్ అనేది స్టాండర్డ్ లైబ్రరీలో ఉండదు, అది ఇంకో వేరే హెడర్ ఫైల్లో ఉంటుంది.
lib.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. ఓకే, ఫైల్ అయితే ఓపెన్ చేసేసాము, మనకు ఫైల్ పాయింటర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైల్ని క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేసి స్టాండర్డ్ అవుట్పుట్ అంటే స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి. సో లైన్ బై లైన్ మనం రీడ్ చేయాలంటే మనకున్న ఆప్షన్ ఏంటంటే గెట్ సి. ఓకే, గెట్ సి సింటాక్స్ ఒకసారి చూసేద్దాం. సో గెట్ సి ఏంటంటే డైరెక్ట్గా ఇంట్ సి ఈక్వల్ టు గెట్ సి ఫైల్ పాయింటర్ ఇస్తే చాలు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫైల్లో ఉన్నటువంటిది ఒకటి క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనకి వచ్చేస్తుంది. లాస్ట్ ఎప్పుడైతే ఆ ఫైల్లో కంటెంట్ అంతా అయిపోయి లేదా ఫైల్ రీడ్ చేసి ఉండే ఎర్రర్ వస్తే కనుక మనకి ఈఓఎఫ్ ఎండ్ ఆఫ్ ఫైల్ అనేది రిటర్న్ అవుతుంది. సో అందుకు మనం ఏం చేద్దాం అంటే ఒక లూప్లో పెట్టేద్దాం. లూప్లో దీన్ని ఇక్కడ పెట్టేసి ఇది నాట్ ఈక్వల్ టు ఈఓఎఫ్ అయ్యేంత వరకు కూడా రీడ్ చేస్తూనే ఉన్నాం. అప్పటి వరకు మనం ఏం చేయాలి, మనం ఇందాక ఆల్రెడీ మనం స్లైడ్స్లో చూసుకున్నాం క్యారెక్టర్ పుట్ క్యార్ అని పెట్టేస్తే డైరెక్ట్గా స్క్రీన్ మీదకి వెళ్ళిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం ఫైల్ని ఓపెన్ చేసాం, ఫైల్ని క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేస్తున్నట్టుగా పుట్ క్యార్ యూజ్ చేసి స్క్రీన్ మీద ప్రింట్ చేసేస్తున్నాం. ఫైనల్గా ఫైల్ని క్లోజ్ చేయాలి. ఈ 3 థింగ్స్ చేస్తే అయిపోయింది, డన్. నా ప్రోగ్రామ్ చూడ్డానికి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎగ్జిక్యూట్ చేసి దీన్ని చెక్ చేద్దాం. సో జీసీసీ ప్రింట్ కంటెంట్స్ ఆఫ్ ఫైల్. ఓకే, నో ఎరర్స్ నథింగ్. ఇక్కడ a.out కూడా వచ్చేసింది. సో a.out, ఎస్, పర్ఫెక్ట్. దిస్ ఇస్ డమ్మీ ఫైల్ ఫర్ డెమో పర్పస్. నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాడెడ్ అనదర్ లైన్ అని పెట్టేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. యాడెడ్ అనదర్ లైన్ కూడా వచ్చేసింది. ఒకసారి ఏం చేద్దాం అంటే ఈ ఫైల్ కాకుండా వేరే ఫైల్ ఇద్దాం, ఫైల్ 1 అడుగుతాం. ఈ ఫైల్ 1.txt లేదు కాబట్టి ఫైల్ పాయింటర్ నల్ రావాలి, ఇది ప్రింట్ అవ్వాలి, ఎగ్జిట్ అయిపోవాలి. ఆ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం మనం. అండ్ దెన్ ఓకే, అనేబుల్ టు ఫైండ్ ద ఫైల్. పర్ఫెక్ట్, నా ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా మనం ఈ ఫైల్ని రీడ్ చేసి ఆ కంటెంట్ని స్టాండర్డ్ అవుట్ మీద డిస్ప్లే చేసేసాము. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సిమిలర్ కంటెంట్ చేయడానికి ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది.